వెల్కమ్ టు 5 hours ఇంగ్లీష్. ఇవాళ ద హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో వెకాబులరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో మొదటిగా ఇవాళ ఆర్టికల్ ల్యాక్స్ ఆన్ సేఫ్టీ. అందులో వర్డ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వర్డ్ ల్యాక్స్. ల్యాక్స్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్గా తీసుకుంటున్నాం. ల్యాక్స్ అనే వర్డ్ని అడ్జెక్టివ్గా తీసుకుంటున్నాం. దాని యొక్క డెఫినేషన్ చూసినట్లయితే నాట్ సఫిషియెంట్లీ స్ట్రిక్ట్, సివియర్, కేర్ఫుల్. స్ట్రిక్ట్గా లేకపోవడం, కేర్ఫుల్గా లేకపోవడం అనే మీనింగ్ని ల్యాక్స్ చెప్తుంది. దాని యొక్క సినోనిమ్స్ కనుక చూసుకున్నట్లయితే నెగ్లిజెంట్, కేర్లెస్నెస్, హీడ్లెస్, అన్మైండ్ఫుల్, ఇన్అటెంటివ్ అండ్ క్యాషువల్. ఫ్రెండ్స్, సినోనిమ్స్లో ఈ 3 సినోనిమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే ఛాన్స్ ఉంది. అందులో మెయిన్గా హీడ్లెస్ అండ్ ఇన్అటెంటివ్. ఒకసారి మనం ల్యాక్స్ అనే వర్డ్ని ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ల్యాక్స్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ అట్ ద ఎయిర్పోర్ట్. ఇక్కడ సెక్యూరిటీ అనేది నౌన్ అయితే ల్యాక్స్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో సెక్యూరిటీ ఎలా ఉంది, ఇక్కడ చాలా కేర్లెస్నెస్గా ఉంది. ఎక్కడంటే ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ యొక్క అరేంజ్మెంట్ సెక్యూరిటీ ఎలా ఉందంటే చాలా కేర్లెస్నెస్గా ఉంది. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, టాక్సిక్. టాక్సిక్ ఈజ్ పాయిజనస్. టాక్సిక్ ఆల్కహాల్ అంటాం, టాక్సిక్ డ్రింక్స్ అంటాం. సో టాక్సిక్ డ్రింక్స్ అనేది హార్మ్ఫుల్ చేస్తుంది, హెల్త్ పరంగా హార్మ్ఫుల్ చేస్తుంది అని చెప్తే టైంలో టాక్సిక్ అంటాం. సో టాక్సిక్ అనేది ఇక్కడ ఐసీ అని ఉంది కాబట్టి ఇట్స్ అడ్జెక్టివ్. దాని సినోనిమ్స్ కనుక చూసినట్లయితే ఫ్యాటల్, డెడ్లీ, పాయిజనస్నెస్, హార్మ్ఫుల్, డేంజరస్. ఈ 2 పదాలు మనకి బాగా తెలిసినట్టువే. దీంట్లో చూసుకోవాల్సిందంతా ఈ ఫ్యాటల్ అండ్ డెడ్లీ. డెడ్లీ అనేది ఇక్కడ అడ్వర్బ్ కింద తీసుకుంటాం. సో మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద డంపింగ్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ అన్నాడు. ఇక్కడ వేస్ట్ని మనం ఎలా డంపింగ్ చేస్తున్నాం అంటే ఇక్కడ టాక్సిక్ వేస్ట్ని మనం ఇక్కడ డంపింగ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇన్ఎక్స్ప్లికబుల్. ముందుగా ఈ వర్డ్ అనేది అడ్జెక్టివ్. ఏబిఎల్ఈ అని చూడడం వల్ల మనకి ఇక్కడ అడ్జెక్టివ్ అని తెలుసుకున్నాం. అందులో ఇన్ అనే ప్రిఫిక్స్ వాడాడు కాబట్టి ఇది నెగిటివ్ మీనింగ్లో ఉంది. సో టోటలీ ఇన్ఎక్స్ప్లికబుల్. ఎక్స్ప్లికబుల్ అంటే క్లారిటీగా ఉండడం, క్లియర్ కట్గా ఉండడం. కానీ ఇక్కడ ఇన్ఎక్స్ప్లికబుల్ అనే నెగిటివ్ మీనింగ్తో వాడాడు కాబట్టి టోటల్గా అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అకౌంటెడ్ ఫార్ అని చెప్తున్నాడు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయని స్థితిలో ఉండడం, ఏది క్లారిటీగా లేకపోవడం. ఒకసారి మనం సినోనిమ్స్ కనుక చూసినట్లయితే పర్ప్లెక్సింగ్, మైస్టిఫైయింగ్, బివైల్డరింగ్, మైస్టీరియస్, స్ట్రేంజ్, ఇన్కంప్రిహెషనబుల్, అన్ఫాథమబుల్, అన్ఎక్స్ప్లెయినబుల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ అనే నెగిటివ్ సెన్స్తో దీన్ని వాడాడు కాబట్టి మిగతా మీనింగ్స్ అంతా దీంట్లో క్లారిటీగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ఇన్ కానీ అన్ కానీ వాడినట్లయితే నెగిటివ్ మీనింగ్లో చెప్పలేని స్థితిలో ఉన్నాడు అని తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫర్ సమ్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్ హర్ మైండ్ వెంట్ కంప్లీట్లీ బ్లాంక్. చెప్పుకోలేని కారణాల చేత తన మైండ్ అనేది కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వర్డ్ చూద్దాం, ఫర్నేస్. ఫర్నేస్ అంటే ఇక్కడ మనకి జనరల్గా చెప్పుకోవాలంటే థర్మల్ స్టేషన్స్లో యూజ్ చేసే టైంలో బాయిలర్స్ యూజ్ చేస్తారు. ఆ బాయిలర్ని మనం ఫర్నేస్ అంటాం. అంటే టోటల్గా ఎన్క్లోజ్ అయిపోయి ఉంటుంది, అందులో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనం ఫర్నేస్ అని చెప్తాం. ఫర్నేస్ అనేది ఇక్కడ నౌన్. ఎన్క్లోజ్డ్ ఇండస్ట్రియల్ డివైస్ యూజ్డ్ ఫర్ హీటింగ్, లేకపోతే బాయిలర్, లేకపోతే హీటర్ అని సినోనిమ్స్ చూసుకోవచ్చు. ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఇది డిస్క్రైబ్ ఈజ్ ఏ వెరీ హాట్ ప్లేస్. ఎగ్జాంపుల్, హర్ కార్ వాస్ ఏ ఫర్నేస్. ఆమె కార్ ఎలా ఉంది అంటే ఒక ఫర్నేస్లా ఉంది అని ఇండైరెక్ట్గా ఎలా చెప్తుందంటే తన కార్ చాలా వేడిగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వర్డ్ చూద్దాం, మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే డెఫినేషన్ చూద్దాం, షోయింగ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్, లేకపోతే వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్. ప్రిసైజ్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉండడం అని అర్థం. సో కేర్ఫుల్గా, డిలిజెంట్గా, పెయిన్స్ టేకింగ్గా, థరోగా ఉండడం. నాట్ త్రో, ఇది థరోగా ఉండడం, అవగాహన చేసుకోవడం.
క్లియర్ కట్గా ఉండడం, ఒక విషయం పైన నీకు కేర్ఫుల్గా ఉండడం అని చెప్తుంది ఇక్కడ. దీనికి ఆపోజిట్ వర్డే ల్యాక్స్. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ద డిజైన్స్ ఆర్ హ్యాండ్ గ్లేజ్డ్ విత్ మెటిక్యులస్ కేర్. జనరల్గా లేడీస్ శారీస్ పైన ఎంబ్రాయిడింగ్ చేస్తారు, దాని డిజైన్స్ గురించి చెప్తాను ఇక్కడ. ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయంటే, ఎలా చేశారంటే మెటిక్యులస్ కేర్గా చేశారనమాట. హ్యాండ్తో చేసేటప్పుడు చాలా మెటిక్యులస్ కేర్తో చేశారు, చాలా కేర్ఫుల్గా చేశారు అని ఈ సెంటెన్స్ చెప్తుంది. నెక్స్ట్ వర్డ్ లీథల్. లీథల్ ఈస్ అడ్జెక్టివ్. సో మనకి డెఫినేషన్ చూసినట్లయితే వెరీ హార్మ్ఫుల్ ఆర్ డిస్ట్రక్టివ్, చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఫ్యాటల్, డెడ్లీ, లైఫ్ థ్రెటనింగ్ అని చెప్తున్నాడు. సినోనిమ్స్గా ఈ మూడు యూస్ చేస్తున్నాడు. మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఫ్యాటల్ అండ్ డెడ్లీ. సో ఈ రెండు మీనింగ్ వచ్చేసి నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తున్నాం, అది ప్రమాదకరం అనే సమయంలో ఈ వర్డ్స్ యూస్ చేస్తున్నాం, లీథల్. ఒకసారి మనకి సెంటెన్స్ చూసుకున్నట్లయితే, ద కరకోట ఎరప్షన్ వాజ్ ద మోస్ట్ లీథల్ ఆన్ రికార్డ్. రికార్డ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి కరకోట అనేది చాలా ప్రమాదకమైన ఎరప్షన్స్ అంటే ఇక్కడ అగ్ని శకలాలు పలనం, అగ్ని పర్వతాలు ఉంటాయి కదా, దాని పేలినప్పుడు దాన్ని ఎరప్షన్స్ అని అంటాం. సో కరకోట ఎరప్షన్స్ అనేది రికార్డ్ పరంగా చాలా ప్రమాదకరమైనటివి, మోస్ట్ లీథల్ అని చెప్తున్నాడు. ఎక్స్ప్లోషన్ అంటే ఇక్కడ ఏ వైలెంట్ షాటరింగ్ ఆర్ బ్లోయింగ్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై బాంబ్. వైలెన్స్ వల్ల కానీ లేకపోతే బాంబు పేలుడు వల్ల కానీ ఏమైనా జరిగినప్పుడు దాన్ని ఎక్స్ప్లోషన్స్ అంటాం. జనరల్గా బాంబు పేలితే అక్కడ ఎక్స్ప్లోషన్ జరిగింది అంటాం. సినోనిమ్స్ మనం చూసినట్లయితే ఎక్స్ప్లోషన్ అంటే బర్స్ట్ అని అనొచ్చు, లేకపోతే డిశ్చార్జ్, లేకపోతే ఎరప్షన్ అనే పదం వాడచ్చు. ఇక్కడ మెయిన్గా మనం బర్స్ట్ అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3 explosions డ్యామేజ్డ్ బిల్డింగ్ అట్ ది బ్యారక్స్లో 3 బిల్డింగ్స్ అనేవి 3 ఎక్స్ప్లోషన్స్ వల్ల బాగా డ్యామేజ్ అయిపోయాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఇంటర్నలైజ్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంటర్నలైజ్ యాక్చువల్గా మనం యాక్సెప్ట్ చేసాము, సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పడానికి బదులు ఇంటర్నలైజ్ అని వాడతారు. సో యాక్సెప్ట్ కానీ అగ్రీ కానీ పర్సనలైజ్, ఎంబోడీ, ఇన్కార్పొరేట్, ఒక బిహేవియర్ ఏదైనా సరే ఒకదాన్ని అవగాహన చేసుకోవడం, దీని యొక్క సినోనిమ్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ మస్ట్ ఇంటర్నలైజ్ ద కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. ది కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ కానీ డిస్క్రైబ్ చేయడాన్ని ద కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ అంటారు. అలాంటి దాన్ని ఇక్కడ వీళ్ళు ఇండస్ట్రీ ఏం చేస్తున్నారు, ఇంటర్నలైజ్ చేసుకుంటారు, దానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే అగ్రి చేసుకుంటాం. సపోజ్ ఒక ఫిలిం ఇండస్ట్రీ అగ్రిమెంట్ చేసుకుంటారు ముందుగా, అలాంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇండస్ట్రీ మస్ట్ ఇంటర్నలైజ్ ద కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. నెక్స్ట్ వర్డ్ బిసెట్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రెండ్స్. బిసెట్ అనేది చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడు దీన్ని. ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఆఫ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ డిఫికల్టీ, ట్రబుల్, సమ్వన్ ఆర్ సంథింగ్ పర్సిస్టెంట్లీ. పెర్సిస్టెంట్లీ కంటిన్యూస్గా మనకి ట్రబుల్స్ అనే సమయంలో దాన్ని బిసెట్ అని అంటాం. ఒకసారి సినోనిమ్ చూసుకున్నట్లయితే ట్రబుల్, బోదర్, ఎంబార్స్, పర్సిస్టెంట్లీ అంటే కంటిన్యూస్గా మనకి అడ్డంకులు ఏర్పడినప్పుడు అలాంటి సమయంలో మనం యూజ్ చేసే వర్డ్ బిసెట్. ఒకసారి మనం సోషల్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద సోషల్ ప్రాబ్లమ్స్ దట్ బిసెట్ ద యూకే. రీసెంట్గా యూకేకి ఏమవుతుంది, కంటిన్యూస్గా ట్రబుల్స్ ఏర్పడుతుంది. ఎలాగా, సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ప్రొటెస్ట్ వల్ల కావచ్చు, అగైనెస్ట్ పిఎం వల్ల కావచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, బిసెట్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఇంపెక్కబుల్ అనే మీనింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండడం, స్టెయిన్లెస్గా, ఫ్లాలెస్గా ఉండడం. ఒకసారి మనం డెఫినేషన్ చూసినట్లయితే ఇన్ అకార్డెన్స్ విత్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అంటే అకార్డెన్స్ ప్రకారంగా ఇది హైయెస్ట్ స్టాండర్డ్స్లో ఉండడం. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే దీన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని సింగిల్ వర్డ్లో చెప్పచ్చు. హీ హ్యాడ్ ఇంపెకబుల్ మేనర్స్. అతనికి ఎటువంటి లోపాలు లేవు, ఎటువంటి బ్యాడ్ బిహేవియర్స్ లేవు. అంటే మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పే సమయంలో ఇంపెకబుల్ అనే వర్డ్ యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ
వెకాబులరీగా నచ్చినట్లయితే లైక్ చేయండి.